వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను ఈశ్వర్. నేను కవిత. అప్డేట్ చూద్దాం. ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. విశాఖలోని పెద్దగంట్యాడ, మధురవాడ, భోగాపురం, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పల్నాడులు, నరసరావుపేటతో పాటు పలు చోట్ల దాడులు చేశారు. మొత్తం 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై మెరుపు దాడులు చేశారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారుల సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాక్యుమెంట్ రైటర్స్ తో సబ్ రిజిస్ట్రార్లు కుమ్మక్కయ్యారు. నెలవారీ మామూళ్లకు సబ్ రిజిస్ట్రార్లు తెరలేపారు. గతంలో ఏసీబీ వలలో చిక్కిన అధికారులపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఏసీబీ 120కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేశారు. విశాఖలోని మధురవాడ, గాజువాకలో కీలక విషయాలు గుర్తించారు. పెద్దగంట్యాడలో 2.40 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడులతో ఆఫీసులకు డాక్యుమెంట్ రైటర్స్ తాళాలు వేసుకున్నారు. తమ ఆఫీసులకు తాళాలు వేసి పరారయ్యారు డాక్యుమెంట్ రైటర్స్. నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యం బయటపడిన ప్రతిసారి డైవర్షన్ డ్రామాకు తెరతీస్తున్నారని విమర్శించారు. గతంలో డ్రగ్స్ కేసులో టీడీపీ వాళ్ళను ఎందుకు వదిలేశారని అడిగారు. టీడీపీ ఎంపీ మనిషి డ్రగ్స్ కేసులో ఉంటే వదిలేశారని ఆరోపించారు. వైజాగ్లో డ్రగ్స్ మీద 3 సార్లు ఏ పార్టీ వాళ్ళని ఎవరైనా తప్పు చేసేవాడిని నా అంటూ ఆ రోజు మాట్లాడినప్పుడు మీ పత్రిక ఏమొచ్చింది, ఎంపీ గారు ఫోన్ చేస్తారు, అందుకే వదిలించాలని వచ్చింది లేదా? నేను అమలు ఆపాదించాను, నాకు అలవాటు. మరి ఎందుకు వచ్చింది? ఇవాళ వైసీపీ ఎవడైనా మాకు వైసీపీ ఫోన్ చేసి మేమైనా ఫోన్ చేసి అడిగామా? తప్పు చేస్తే తప్పు పడతా చూస్తారు. మరి ఎందుకే అప్పుడు వచ్చి తెలుగుదేశం నాయకులు ఎందుకు రెస్పాండ్ అయ్యి ఫోన్లు చేసి ఎందుకు చేయాలి? వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపణలను ఖండించారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుని వైఎస్ భారతిపై తప్పుడు ఆరోపణలు చేయడం ఏంటని మండిపడ్డారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న వైఎస్ భారతిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు సతీష్ రెడ్డి. బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే భారతి గారి గురించి మాట్లాడడము అసలు జగుర్పు వస్తుంది. ఎట్లొస్తాయా నీకు ఇట్లా మాట్లాడేదానికి? 5 సంవత్సరాలు ఆమె భర్త ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజన్నా ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాలకు కానీ, ప్రభుత్వ విధానాలే కానీ, ప్రభుత్వ విధుల్లే కానీ ఆయన ఎప్పుడైనా జోక్యం చేసుకున్నారా? ఆదినారాయణ రెడ్డి గారు మీరు చెప్పండి. దానికి ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి కోడలు ఆమె కనీసం హైదరాబాద్ నగరానికి కూడా ఆమె రాలే, ఎక్కడో బెంగళూరులో ఉండింది. ఆమె మీద కూర్చొని 400 కేజీలు బంగారు అంటావు, కేసులు అంటావు, ఏదేదో అంటావు. నీకు తెలుసా అసలు ఆమె చేసే కార్యక్రమం ఏందో మీకు తెలుసా? పులివెందులకు పోయి చూడిపో. వెంకటప్ప స్కూల్ అనేటువంటి స్కూల్లో 1000 మంది పేద విద్యార్థులకు చదువుతో పాటు, యూనిఫామ్తో పాటు, బట్టలతో పాటు, పుస్తకాలతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి షూస్ దగ్గర నుంచి, సాక్స్ దగ్గర నుంచి అన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం గడిచిన 10-15 సంవత్సరాల నుంచి భారతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుందో లేదో ఒకసారి చూడిపో. విజేత అని చెప్పి ఒక స్కూల్ పెట్టింది ఆమె పులివెందుల్లో. ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే మానసికంగా సరిగ్గా లేదో అటు పిల్లల కోసం అని చెప్పి 65 మంది విద్యార్థులకు విజేత స్కూల్ అని చెప్పి పులివెందుల్లో పెట్టిస్తూ ఉన్నారు. ఆమె మీద మాట్లాడేటువంటి దౌర్భాగ్యం ఎందుకు దిగజారుతారు మీరందరూ అని నేను అడుగుతున్నా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాళేశ్వరంపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీకి బీఆర్ఎస్ లొంగకపోతే సిబిఐ విచారణ జరపాలన్నారు. రేవంత్ సవాల్పై కిషన్ రెడ్డి స్పందించారు. కోర్టు తీర్పు తర్వాతే కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేపడతామని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. बार बार मोदी अमित शाह बोल रहे थे कालेश्वरम एटीएम बन गया केसीआर को, 1 लाख करोड़ रुपए खा लिए. बार बार कहा, बयान दिए अमित शाह और नरेंद्र मोदी जी. चलो भाई कार्रवाई किए, मैं पूरा चोर को पकड़ लिए. बीजेपी वाले बोले किशन रेड्डी ये कहा भाई सीबीआई को दे दो, 24 घंटा में हम लोग अंदर डालेंगे केसीआर केटीआर को. मैं दे दिया सीबीआई को. 3 महीने हो जा रहे, 100 दिन कुछ कम खत्म हो रहे, अभी तक एफआईआर तक नहीं बनाया. 1 लाख करोड़ रुपए आम जनता के पूरा लूट किए. उनके खिलाफ हमारे असेंबली में चर्चा करके सबसे पूछकर सीबीआई को मैं दिए केस.
100 दिन हो रहा, आज तक सीबीआई ने क्यों केसीआर के खिलाफ कदम नहीं उठाया, क्यों एफआईआर तक नहीं बनाया? డ్యామ్ వాటర్ సేఫ్టీ అథారిటీ ఉందో అది టెక్నికల్ విషయాలు, దాని మీద అడిగారు తప్ప మొత్తం కాళేశ్వరం సంబంధించినటువంటి కరప్షన్ మీద అడగలేదు సిబిఐ. కాబట్టి అది దాని మీద ఇంకా కోర్టు కూడా మరి ఫైనల్ తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఫైనల్ తీర్పు ఇచ్చిన తర్వాత సిబిఐకి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇచ్చి అడిగితే తప్పకుండా దాని మీద ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. 6 గ్యారెంటీల గురించి మాట్లాడరు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఒకసారి ఎందుకు మాట్లాడడం లేదు? మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 గురించి ఎందుకు ప్రచారంలో చెప్పడు? మీరు 2 లక్షల ఉద్యోగాల గురించి ఎందుకు చెప్పడు? అదేవిధంగా నిరుద్యోగ యువకులకు ఇస్తున్నటువంటి 4,000 గురించి చెప్పడు. బీసీలకు ఇస్తున్నటువంటి 1,00,000 కోట్లు ఎందుకు చెప్పడు? దళితులకు ఇస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఎందుకు చెప్పడు? 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఎందుకు చెప్పడు? అదేమి మాట్లాడాడు? పనికిరాని మాటలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి. ఎలక్షన్స్ సంబంధం లేక, స్థానిక సంబంధం లేకుండా ఈరోజు మీరు 2 సంవత్సరాల క్రితం ఓట్లేసుకొని అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలో కూర్చొని ఈరోజు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ మొక్కం పెట్టుకొని మాట్లాడుతున్నారు? సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. 2 ఏళ్లలో రేవంత్ సర్కారు ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. చెత్త ఎవరిది, సత్తా ఎవరిదో తేల్చుకుందామన్నారు. డేట్, టైం, ప్లేస్ రేవంత్ ఫిక్స్ చేయాలన్నారు కేటీఆర్. నువ్వు నిజాయితీపరుడు అయితే చర్చకురా. ప్లేసు నీ ఇష్టం, టైం నీ ఇష్టం, డేట్ నీ ఇష్టం. నువ్వు రమ్మంటే పక్కనే కమాండ్ కంట్రోల్ సెంటర్కి వస్తా. లేదు నా జూబ్లీహిల్స్ ప్యాలెస్ కేరా అంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్కి వస్తా. కాదు గాంధీ భవన్ రమ్మంటే అక్కడికి కూడా వస్తా. లేదా అసెంబ్లీ పెడతావా పెట్టు, అసెంబ్లీలో అయినా సరే మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తారు. దేనికైనా మేము రెడీ. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం వెంగన్నపల్లిలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణలో దౌర్జన్యం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్లు రువ్వారు జేసీ వర్గీయులు. వైఎస్ఆర్సీపీ నేతలు లక్ష్మీనాథ్, వెంకట లక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలకు అంతే లేదన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. వెంగన్నపల్లిలో టీడీపీ నేతల రాళ్ల దాడిలో గాయపడిన లక్ష్మీనాథ్, వెంకట లక్ష్మిలను ఆసుపత్రిలో పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. నిత్యం తాడిపత్రిలో ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, ప్రజలను భయపడించేదానికి మాత్రమే ఈ దాడులు జరుగుతాయి. ఏది ఏమైనా కూడా 3 రోజుల కిందట తాడిపత్రిలో పోరాట కాలంలో జరిగిన ఘర్షణ కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. పోలీసు అధికారులు ఉండి దాడులకు పాల్పడడం అంటే చాలా నీచమైన సంస్కృతి. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు తాడిపత్రి ప్రాంతంలో నిత్యము ఘర్షణతో కూడినటువంటి పరిస్థితి ఉంది. ఏపీలో పలు శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. 5వ తేదీ వచ్చిన జీతాలు ప్రభుత్వం చెల్లించడం లేదు. పలు శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు. వ్యవసాయ, ఇరిగేషన్, రెవెన్యూ, కలెక్టరేట్ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. జీతాలు, బిల్లులు పెట్టే ట్రెజరీ ఉద్యోగులకు సైతం జీతాలు పడలేదు. నిన్న రాత్రి పోలీస్, మెడికల్, సచివాలయ ఉద్యోగులకు జీతాలు చెల్లించారు. అప్పు తెచ్చి జీతాలు చెల్లించింది ప్రభుత్వం. 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. 5వ తేదీ వచ్చినా ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వలేదు. రోడ్డెక్కుతారన్న భయంతో టీచర్లకు మాత్రం ముందే జీతాలు చెల్లించింది ప్రభుత్వం. 5వ తేదీ వచ్చినా జీతాలు రాని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారుల ప్రతిభను గుర్తించడం లేదు చంద్రబాబు ప్రభుత్వం. భారతదేశ సత్తాను చాటి చెప్పిన మహిళా క్రీడాకారిణిపై చిన్న చూపు చూస్తోంది. ప్రోత్సాహకాలతో క్రీడాకారులను ఇతర రాష్ట్రాలు గౌరవిస్తుంటే ప్రపంచ కప్లో 14 వికెట్లు తీసిన ఏపీకి చెందిన శ్రీచరణికి మాత్రం ప్రోత్సాహకం అందటం లేదు. క్రీడాకారిణి రేణుకా సింగ్ ఠాకూర్ కు ₹1 కోటి ప్రకటించింది అక్కడి హిమాచల్ ప్రభుత్వం. అలాగే క్రాంతి గౌడ్కి ₹1 కోటి ప్రకటించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఏపీ తరఫున శ్రీచరణి ప్రతిభను గుర్తించకపోవడం పట్ల క్రీడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, క్రికెటర్ అజారుద్దీన్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర అభివృద్ధి, సినీ రంగానికి సంబంధించిన అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం, విశిష్టతల గురించి ఆరా తీశారు అక్కినేని నాగార్జున.
రామచంద్రపురంలో బాలిక డెత్ మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. రిపోర్ట్ పరిశీలన తర్వాత కూడా పోలీసులు నిర్ధారణకు రాలేదు. బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటి ఓనర్ జాకీర్ హుస్సేన్ పై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించలేదు. పాఠశాల టీచర్లు, బాలిక స్నేహితులు సీసీ ఫుటేజ్ పరిశీలన తర్వాతే నిర్ధారణకు వస్తామని చెబుతున్నారు పోలీసులు. పాపని మనము సీన్ ఆఫ్ అఫెన్స్లో క్లూజ్ సేకరించడం జరిగింది. అండ్ ఎఫ్ఎస్ఎల్ టీం కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా క్లూజ్ సేకరించడం జరిగింది. పాపని స్కూల్ యాజమాన్యంతో విచారించడం జరిగింది. అండ్ ఆటో డ్రైవర్తో కూడా విచారించడం జరిగింది. అండ్ ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని కూడా విచారించడం కొనసాగుతుంది. అండ్ ఇంక్వెస్ట్ రిపోర్ట్గా వచ్చింది. శాంపిల్స్ని మనం ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది. ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కానీ మనం ఇది అసలు సూసైడా లేదంటే హోమిసైడా, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేదంటే అసాల్ట్ చేశారా, లేదంటే వేరే ఇతర కోణం ఏమైనా ఉందా అనే విషయం మీద పూర్తి అవగాహన వస్తుందండి. ఎక్స్పర్ట్ ఒపీనియన్ సైంటిఫిక్గా ఇచ్చిన తర్వాత కానీ టెక్నికల్గా మనం ఏం జరిగింది అనేది చెప్పలేమండి ప్రస్తుతానికి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం, మరిమల్ల అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల్లో 3 మావోలు మృతి చెందారు. ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. హైదరాబాద్ కేబీహెచ్పీలో ఓయో హోటల్లో గంజాయి పట్టుకున్నారు. మొత్తం 3 అరెస్ట్ చేశారు. వీరిలో 2 పురుషులు, 1 మహిళ ఉన్నారు. సుమారు 6 కిలోల డ్రై గంజా, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కాకినాడకు చెందిన జ్యోతి, అజయ్, రమేష్ గా గుర్తించారు. హైదరాబాద్ లో గంజాయి విక్రయించేందుకు తెచ్చిన సమయంలో పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ ఆర్టీసీ బస్సు ప్రమాదం ఘటన మరొక ముందే మరో బస్సు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారి 65 ముత్తంగి సమీపంలో ముందు ఉన్న కార్లను తప్పించిపోయి బ్రేక్ పడకపోవడంతో డివైడర్ను ఎక్కించి కరెంటు స్తంభానికి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ప్రమాదానికి గురైన బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. మేడ్చల్ నుంచి బాలానగర్ మీదుగా ఇస్నాపూర్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎవరికి ఏం కాకపోవడంతో డ్రైవర్, కండక్టర్ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్లో ఫుడ్ బాగోలేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురైన విద్యార్థులకు యూనివర్సిటీలోనే చికిత్స అందిస్తున్నారు యాజమాన్యం. హాస్టల్లో ఆహారం బాగోలేదని ఎన్నిసార్లు యూనివర్సిటీ యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు విద్యార్థులు. కన్న కూతురునే కిడ్నాప్ చేసేందుకు తల్లిదండ్రులు యత్నించిన ఘటన కలకలం రేపుతోంది. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ కు చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, జగిత్యాల జిల్లా రాజక్కపల్లికి చెందిన మర్రి రాకేష్ 6 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. ప్రియాంక తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ప్రియాంక గర్భవతి కావడంతో ఆ విషయాన్ని తల్లికి చెప్పింది. జగిత్యాల ఆసుపత్రికి పరీక్షల కోసం వెళ్లిన ప్రియాంక, ఆమె తల్లి, అత్త బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. పెగడపల్లి మండలం రాజారాంపల్లి వద్ద తన తండ్రి, బావ కిడ్నాప్ చేసేందుకు యత్నించగా స్థానికుల సాయంతో తప్పించుకున్నానని ప్రియాంక ఆరోపిస్తోంది. తన కుటుంబానికి తండ్రి, తల్లి, బావతో ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు సైతం చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలం లెంకలగడ్డలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా భీకర గాలులతో కిలోమీటర్ వ్యవధిలో అడవి ధ్వంసమైంది. అడవిలోని భారీ వృక్షాలు నేలకొరిగాయి. 100 ఎకరాల్లో పత్తి, మిర్చి పంటలు ధ్వంసమయ్యాయి. భీకర గాలులతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు రంగం సిద్ధమైంది. రేపు 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. పోలింగ్కు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలతో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు ఎలక్షన్ స్టాఫ్. తొలి విడతలో 121 నియోజకవర్గాలకు 1314 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆర్జేడీ నేత, మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, జానపద గాయకురాలు మైథిలి ఠాకూర్ తదితరులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మిగతా 122 సీట్లకు ఈ నెల 11న రెండో విడతలో ఓటింగ్ జరగనుంది. బీజేపీతో కుమ్మక్కై కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ చోరీకి పాల్పడుతోందని పునరుద్ఘాటించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఇది సిస్టమాటిక్ గా జరుగుతున్న ప్రభుత్వ దొంగతనమని ఆరోపించారు. గతంలో కర్ణాటక, మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలపై మాట్లాడిన రాహుల్ తాజాగా
హర్యానా ఎన్నికలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. వీటిని హెచ్ ఫైల్స్గా అభివర్ణించారు. హర్యానాలో 25 లక్షల ఓట్లను చోరీ చేశారన్నారు రాహుల్ గాంధీ. అంటే ప్రతి 8 ఓట్లలో ఒకటి ఫేక్ అంటూ ఆరోపణలు గుప్పించారు. ఒక బ్రెజిలియన్ మోడల్ ఫోటోతో హర్యానా ఓటర్ జాబితాలో 22 ఓట్లు ఉండడాన్ని రాహుల్ బయటపెట్టారు. ఆ ఎన్నికల్లో నకిలీ, డూప్లికేట్, బల్క్ ఓటింగ్ జరగబట్టే బీజేపీ గెలిచిందని ఆరోపించారు. हरियाणा के सब युवाओं को यह मालूम होना चाहिए कि आपकी जो सरकार है वो इलिजिटिमेट सरकार है। आपके चीफ मिनिस्टर जो हैं वो चोरी के चीफ मिनिस्टर हैं। कांग्रेस पार्टी वो चुनाव जीती थी, बीजेपी वो चुनाव हारी थी। क्योंकि अगर इलेक्शन कमीशन को डुप्लीकेट्स हटानी हो, पिक्चर्स हटानी हो, ब्राजीलियन फोटो नहीं डालनी हो, वो 2 मिनट का काम है। तीनों ने और नरेंद्र मोदी जी ने और अमित शाह ने मिलकर हिंदुस्तान की डेमोक्रेसी को खत्म कर दिया है। हिंदुस्तान के कॉन्स्टिट्यूशन पर यह आक्रमण है, अंबेडकर जी के कॉन्स्टिट्यूशन पर यह आक्रमण है। హర్యానాలో ఓట్లు చోరీ చేశారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ఆధారాలు సమర్పించాలని సవాలు చేసింది. ప్రెజెంటేషన్లో రాహుల్ గాంధీ పేర్కొన్న 2 నియోజకవర్గాలకు సంబంధించి ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని, విచారణ జరుగుతోందని ఈసీ తెలిపింది. విచారణ సమయంలో ఆధారాలు సమర్పించాలని రాహుల్ గాంధీకి ఛాలెంజ్ విసిరింది. ఓటరు జాబితాల ప్రక్షాళన కోసమే ఓటర్ రోల్ ప్రత్యేక సమగ్ర సవరణ చేస్తున్నామని ఈసీ గుర్తు చేసింది. మరి ఎస్ఐఆర్ కు రాహుల్ అనుకూలమా వ్యతిరేకమో చెప్పాలని ప్రశ్నించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని స్పష్టం చేశారు. సైనికులకు ఒకే మతం ఉందని, అదే సైన్య ధర్మం అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భారత సైన్యం అగ్రవర్ణాల గుప్పెట్లో ఉందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు రాజ్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. यह देश के हित में किसी भी सूरत में नहीं है। और मैं कांग्रेस के दोस्तों से कहना चाहता हूं, कम से कम हमारी सेना को राजनीति में मत घसीटिए। जब जब इस देश पर संकट आया है तो हमारे सेना के जवानों ने अपने शौर्य और पराक्रम का परिचय देकर भारत का मस्तक ऊंचा किया है। जाति, पंथ और मजहब की यह राजनीति ने देश का बहुत नुकसान किया है, बहुत नुकसान किया। और हम लोगों की सोच तो यह है कि समाज के सभी वर्गों का उत्थान होना चाहिए। ఆర్మీపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా. తన అన్న సైన్యాన్ని కించపరిచే వ్యక్తి కాదన్నారు. ఆర్మీని అగౌరవపరిచేలా మాట్లాడలేదు, ఇకపై మాట్లాడరు అని స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ సైన్యానికి మద్దతుగా నిలిచే దేశ భక్తుడు రాహుల్ గాంధీ అన్నారు ప్రియాంక. मेरे भाई ने ऐसा कुछ नहीं कहा जिससे सेना का अपमान हो, ऐसा कुछ नहीं कहा और ना कभी कहेंगे। ठीक है, क्योंकि सबसे ज्यादा जो सेना के लिए अच्छाई चाहते हैं, जो इस देश के भक्त हैं, वो मेरे भाई हैं। वो खड़े होते हैं लोगों के खिलाफ, डरते नहीं है, सच्चाई दिखाते पूरे देश को, इसलिए ये लोग ऐसा करते हैं। తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వంపై ఘాట్ విమర్శలు గుప్పించారు టీవీకే అధ్యక్షుడు విజయ్. కరూర్ తొక్కిసలాట ఘటన విషయంలో తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిని టార్గెట్ చేయడం డీఎంకేకు తొలి నుంచి అలవాటే అన్నారు విజయ్. తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీఎం స్టాలిన్ అధికార మత్తులో ఉన్నారని విమర్శించారు. మహాబలిపురంలో నిర్వహించిన టీవీకే కార్యవర్గ సమావేశంలో విజయ్ మాట్లాడారు. స్టాలిన్ ప్రభుత్వం ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. వరల్డ్ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టు ప్రధాని మోదీని కలిసింది. ప్రధాని మోదీతో సమావేశమై ప్రపంచ కప్ విశేషాలను పంచుకున్నారు. వరల్డ్ కప్ గెలిచిన మహిళా క్రికెట్ టీంపై ప్రశంసలు కురిపించారు మోదీ. భారత పుత్రికలు దేశానికి గొప్ప గౌరవం తెచ్చారంటూ కొనియాడారు ఆయన. కాగా వరల్డ్ కప్ లో సత్తా చాటిన మహిళా క్రికెట్ జట్టుకు బీసీసీఐ 51 కోట్ల నజరానా ప్రకటించింది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరింతగా ఉచ్చు బిగుస్తోంది. 1000 కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలపై కేంద్రం దర్యాప్తుకు ఆదేశించింది. కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ దీనిపై విచారణ మొదలుపెట్టింది. 17,000 కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలను రిలయన్స్ గ్రూప్ సంస్థలు దారి మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే ఈడీ, సిబిఐ, సెబీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో 7,500 కోట్ల రూపాయల విలువైన రిలయన్స్ గ్రూప్ ఆస్తుల్ని ఇటీవలే ఈడీ అటాచ్ చేసింది. ముంబైలోని అనిల్ అంబానీ పాలీహిల్ బంగ్లాతో పాటుగా రిలయన్స్ ఇన్ఫ్రా సహా గ్రూప్లోని పలు సంస్థలకు చెందిన ఆస్తులు ఇందులో ఉన్నాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మోనో రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ రైల్లో ప్రయాణికులు ఎవరూ లేరు. టెస్ట్ రన్ సమయంలో మోనో రైలు పక్కకు ఒరిగిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. వాడాల, జీటీబీ నగర్ స్టేషన్ల మధ్య మోనో రైలు టెస్ట్ రన్ చేస్తున్నారు రైల్వే అధికారులు. ఈ సమయంలోనే రైలు పట్టాలు తప్పింది. పంజాబ్లోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో గురునానక్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాదిగా భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. గురునానక్ను స్మరిస్తూ దీపాలు వెలిగించారు. మరోవైపు స్వర్ణ దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో మరింత అందంగా ముస్తాబు చేశారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ మీకు చెప్పడానికి నా దగ్గర 4 మాటలు ఉన్నాయి. సౌండ్ పెంచుకొని వినండి. న్యూయార్క్ మేయర్గా గెలిచిన డెమోక్రాటిక్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దాని తన విక్టరీ స్పీచ్లో అన్న ఈ మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. న్యూయార్క్ మేయర్ స్థానాన్ని దక్కించుకున్న తొలి ఇండియన్ అమెరికన్ ముస్లింగా చరిత్ర సృష్టించారు మమ్దాని. విజయ అనంతరం మాట్లాడిన ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మార్పు కోసం, నవశకం కోసం ఈ రాత్రి తీర్పు వెల్లడైందన్నారు. న్యూయార్క్లోని కొత్త తరానికి థ్యాంక్ యూ చెప్పిన మమ్దాని ట్రంప్ ఇదంతా చూస్తున్నారని తనకు తెలుసన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ ప్రసంగం ట్రిస్ట్ విత్ డెస్టినీని ప్రస్తావించారు. మెక్సికోలో షాకింగ్ ఘటన జరిగింది. దేశ అధ్యక్షురాలే నడి రోడ్డుపై లైంగిక వేధింపులు ఎదుర్కోవటం కలకలం సృష్టించింది. ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరైన మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ ప్రజలతో మాట్లాడుతుండగా వెనక నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆమెపై చేయి వేశాడు. ముద్దు పెట్టుకోబోయాడు. వెంటనే అధ్యక్షురాలి భద్రతా సిబ్బంది అతన్ని పక్కకు నెట్టారు. అయినప్పటికీ అతడు క్లాడియాను అసభ్యంగా తాకుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై మెక్సికో అధ్యక్ష కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు. వేధింపులకు పాల్పడిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లుగా స్థానిక అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹980 తగ్గి ₹1,21,480 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ₹900 తగ్గి ₹1,11,350కి చేరింది. దేశంలో ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే ధరలు ఉన్నాయి. అటు కేజీ వెండి ₹2,000 తగ్గి ₹1,63,000 పలుకుతోంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. త్వరలో సౌత్ ఆఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. టీమిండియాతో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. నవంబర్ 14 నుంచి కోల్కతా, 22 నుంచి గువాహటి వేదికగా టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి. సఫారీలతో టెస్ట్ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. ఇంగ్లాండ్ టూర్లో గాయపడిన రిషబ్ పంత్ ఈ సిరీస్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ ఏడాది జూలై 23న ఇంగ్లాండ్తో 4వ టెస్టులో పంత్ పాదానికి గాయమైంది. దీంతో సొంతగడ్డపై వెస్టిండీస్ టెస్ట్ సిరీస్కు అతను దూరమయ్యాడు. పేసర్ ఆకాష్ దీప్ కూడా జట్టులో మళ్లీ చోటు దక్కించుకున్నాడు. రంజీ ట్రోఫీలో రాణిస్తున్న మహమ్మద్ షమి, కరణ్ నాయర్కు నిరాశ ఎదురైంది.